శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో వక్రగ్రహాలు అంటే రెట్రోగ్రేడ్ ప్లానెట్ వక్రీగ్రహాలు అని కూడా అంటారు. దానివలన ఎటువంటి యోగాలు వస్తాయి, అవి అనుభవంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, అసలు మంచివా చెడ్డదా, అటువంటి యోగాలు వక్రగ్రహం వల్ల వచ్చే యోగాలు అనేవి తెలుసుకుందాం. ముఖ్యంగా 2 యోగాల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఒకటి గజకేసరి యోగం, ఇంకొకటి బుధాదిత్య యోగం. గురుడు వక్రించి గజకేసరి యోగం ఇస్తే ఎలా ఉంటుంది, బుధుడు వక్రించి బుధాదిత్య యోగం వస్తే ఎలా ఉంటుందనే అంశాలు ఈ వీడియోలో చర్చించుకుందాం. అసలు గ్రహం వక్రించడం అంటే ఏంటి, సైంటిఫిక్గా మర్చిపోదాం. గ్రహం వక్రించడం అంటే పూర్వజన్మలో ఒక విషయము, ఒక బాధ్యత అసంపూర్ణంగా వదిలేసినప్పుడు దాని కంటిన్యూషన్ ఈ జన్మలో జరుగుతోంది అన్నప్పుడు వక్రించిన గ్రహం ఉన్న సమయంలో జన్మ పొంది అటువంటి విషయాన్ని తీసుకెళ్తూ ఉంటారు. దానిపైన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. వక్రించిన గ్రహం ఆ జాతకంలో ఉంది అంటే పూర్వజన్మ కర్మలు కొన్ని కంటిన్యూ చేస్తున్నారు ఈ జన్మలో అనేసి దాని అర్థం. వక్రించింది గ్రహము అంటే, గ్రహం వక్రించింది అంటే నెగిటివ్ కాదండి, వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది లేదా అనూహ్యమైన ఊహించినటువంటి ఫలితాలు ఇస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. గ్రహం వక్రించింది అంటే, వక్రించిన గ్రహం అంటే అది ఏమి చెడ్డ కాదు, వ్యతిరేక ఫలితాలు లేదా అనూహ్యమైన ఊహించినటువంటి ఫలితాలను ఇవ్వడము అని చెప్పొచ్చు. అటువంటి వక్రించిన గ్రహం గజకేసరి యోగంలోను బుధాదిత్య యోగంలోను ఒక భాగం అయితే గురుడు బుధుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు. ఒకవేళ గజకేసరి యోగము వక్రించిన గ్రహంతో ఏర్పడింది, వక్రించిన గ్రహంతో గజకేసరి యోగం ఏర్పడింది అంటే వయసు పెరిగే కొద్దీ విచక్షణ చాలా బాగా ఉంటుంది. ఒక విషయం గురించి చాలా లోతుగా పరిశీలించి రీసెర్చ్ చేసి దాని ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందుట. ఎలా అంటే ఆధ్యాత్మికంగా కావచ్చు, పిహెచ్డి చేయొచ్చు, తత్వశాస్త్రం, తర్కశాస్త్రం, ఆధ్యాత్మికం వీటిలో పిహెచ్డి చేయొచ్చు. పౌరహిత్యం, ఆ పౌరహిత్యంలో చాలా డీప్గా వెళ్ళిపోతారు నాలెడ్జ్. మోక్షం గురించి చాలా డీప్గా ఆలోచించడం. సాధారణంగా గురుడు చాలా బాగుంటే ఏం చెప్తాం, వాళ్ళు చాలా భక్తి ఎక్కువగా ఉంటుంది, దైవనామ స్మరణ చేస్తూ ఉంటారు, అవన్నీ బాగుంటాయి అని చెప్తాం. అటువంటిది వక్రించిన గురుడు కనుక అలా ఉంటే ఏ యోగమో ఫామ్ చేస్తే గజకేసరి యోగం లాంటిది భక్తి ఉంటుంది, కానీ అందరికీ కనిపించే విధంగా భక్తి ఉండదు. సాధారణంగా భక్తి అంటే ఎలా చెప్తాం, బొట్టు పెట్టుకోవడము, పూజ చేసుకోవడం, ఇంట్లో నిత్య సంధ్యావందనం చేయడం, బొట్టు పెట్టుకుని పూజలు చేసుకోవడం, ప్రతి వారం గుడికి వెళ్ళడం, ఇలాంటివన్నీ చెప్తే భక్తి ఉంది అని చెప్తాం. కానీ వీళ్ళకు వక్రించిన గురుడుకు ఉండే భక్తి ఎలా ఉంటుందంటే అంతర్గతంగా ఉంటుంది, పైకి వ్యక్తీకరణ అవ్వదు, ఎక్స్పోజ్ అవ్వరు. వాళ్ళు పెద్ద పెద్ద గ్రంథాలు చదవడం, రీసెర్చ్ చేయడం, అసలు భగవంతుడు అంటే ఎవరు, మోక్షం అంటే ఏమిటి, మోక్ష మార్గం అంటే ఏంటి, భగవంతుణ్ణి చేరుకోవాలంటే ఎలా వెళ్ళాలి, ఆ మార్గాలు ఏంటి, ఇలాంటి చాలా అంతర్గతంగా చాలా డీప్గా ఉంటుంది వాళ్ళ అనాలిసిస్. లోతైన విశ్లేషణ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే వీళ్ళు అసలు గుడికి రారు, వీళ్ళు భక్తులైనా అని అనుకుంటాం, కానీ ఫిజికల్గా ఏముండదు, కానీ అంతర్గతంగా చాలా నాలెడ్జ్గా ఉంటానని చెప్పొచ్చు గురుడు కనుక వక్రిస్తే. ఉదాహరణకి దేవుడి భక్తి గురించి చెప్పాం. అలాగే గురుడు వక్రించిన వాళ్ళు మంచి చార్టెడ్ అకౌంటెంట్స్ అవుతూ ఉంటారు. గురుడు వక్రిస్తే మంచి చార్టెడ్ అకౌంట్స్ అవుతారు, అంటే దానానికి సంబంధించిన వృత్తులు. రీసెర్చ్ చేసి సైంటిస్టులు అవుతూ ఉంటారు గురుడు వక్రిస్తే. మంచి డాక్టర్స్ అవుతూ ఉంటారు వక్రించిన గురుడు. వీళ్ళు ఎలా అంటే ఏదైనా రోగం గురించి పూర్తిగా లోతుగా విశ్లేషణ చేసి ఎవరూ కనుక్కోలేనటువంటి రోగాలకి మందులు కనుక్కోవడం లాంటివి కూడా చేస్తుంటారు. రీసెర్చ్, మందులు ఇచ్చే డాక్టర్లా కాకుండా రీసెర్చ్ డాక్టర్స్ అవుతూ ఉంటారు వీళ్ళు. ఒక వ్యాధి గురించి చాలా లోతుగా విశ్లేషణ చేయడము. ప్రొఫెసర్స్ టీచింగ్లో ఉన్నారు, డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్ ఉంటుంది వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్కి. జనరల్గా ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు టీచర్స్ అన్న వాళ్ళు. అలా కాకుండా గురుడు వక్రించిన ప్రొఫెసర్లు ఎలా ఉంటారంటే లోతైన విశ్లేషణ చేస్తారు. విద్యార్థులకు వీళ్ళ యొక్క టీచింగ్ మెథడాలజీ చాలా బాగుంటుందని చెప్పొచ్చు గురుడు వక్రిస్తే. ఇలా ఉంటుంది వక్రించిన గురుడు వాళ్ళని వచ్చేటువంటి ఫలితాలు, అది యోగంగా ఏర్పడితే. దానివల్ల వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ చాలా బాగా ఉంటుంది. ఇక్కడ గురుడు వక్రిస్తే వచ్చే నేమ్ అండ్ ఫేమ్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి వృద్ధాప్యంలో ఉండగాను, ఒక్కొక్కసారి వాళ్ళు లేనప్పుడు నేమ్ అండ్ ఫేమ్ అనేది ఒక్కసారిగా వాళ్ళకి వస్తుంది. కొంతమందికి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు అప్పుడు ఎగ్జిస్టెన్స్ ఉండదు ప్రపంచంలో, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ లేకపోయినా కూడా వాళ్ళకి ప్రభుత్వం గుర్తించి వాళ్ళ సేవలకు గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూ ఉంటుంది. లేదా కొంతమందికి బాగా వృద్ధాప్యంలో 70 ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళు చేసిన సేవలకు అప్పుడు గుర్తించి ఏదో ఒక అవార్డ్స్ రావడం జరుగుతుంటాయి. ఇలాంటివన్నీ వక్రించిన గురుడు వల్ల జరుగుతాయి. మామూలుగా గురుడు బాగుంటే ఏ టైంకి రావాల్సింది ఆ టైంకి వచ్చేస్తూ ఉంటుంది, అంటే సమయానికి అందుకోవాల్సింది అందుకుంటూ ఉంటారు. కానీ వక్రించిన గురుడు ఇలా ఉంటే చాలా లేట్గా రావడము, వాళ్ళ ఆలోచనలు కూడా లేటుగా ఉంటాయి, చాలా డీప్గా ఉంటాయి, వాళ్ళకు వచ్చే రికగ్నిషన్ కూడా చాలా లేట్గా ఉంటుంది, కానీ చిరస్మరణీయంగా ఉంటుందని చెప్పొచ్చు
వక్రించిన గురుడు వాళ్ళకి వచ్చేటటువంటి నేమ్ అండ్ ఫేమ్. ఉదాహరణకి డబ్బులు వస్తాయి, గురుడు చాలా బాగుంటే డబ్బులు బాగా సంపాదిస్తారని చెప్పుకున్నాం. అటువంటిది వక్రించిన గురుడు కనుక ఉంటే డబ్బులు వస్తాయి, కానీ ఎలాగా? సడన్గా ఏదైనా కోర్టు కేసుల్లో రావడం కానీ, సడన్గా ఒక ఆస్తి రూపేణ డబ్బు రావడం కానీ, అనూహ్యంగా ఊహించిన విధంగా డబ్బులు వస్తుంటాయి. వాళ్ళకి తెలుసు ఇప్పుడు డబ్బులు వస్తాయి, కానీ వక్రించిన గురుడే తెలియదు, వాళ్ళకి ఊహించిన విధంగా డబ్బులు వస్తూ ఉంటాయి ఏదో ఒకటి. ఆ విధంగా ఉంటుంది వక్రించిన గురుడు కనుక యోగాలు ఏర్పడితే. ముఖ్యంగా గజకేసరి యోగం, గురుడు చంద్రుడు కనుక కలిసి గజకేసరి యోగం ఏర్పడితే నేమ్ అండ్ ఫేమ్ చిరస్మరణీయంగా ఉంటుంది. వాళ్ళు లేకపోయినా కూడా ఉంటుంది, వాళ్ళ వృద్ధాప్యంలో వస్తుంది, వాళ్ళు లేకపోయినా కూడా నేమ్ అండ్ ఫేమ్ చిరస్మరణీయంగా ఉండిపోతుంది ఎప్పటికీ. ఈ విధంగా ఉంటుంది. ఏదైనా సరే రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటారని చెప్పొచ్చు గజకేసరి యోగం కనుక ఏర్పడితే గురుడు చంద్రుడు, గురుడు వక్రించి. రెండోది బుధాదిత్య యోగము. బుధాదిత్య యోగం అంటే ఏంటి? రవి బుధుల యొక్క కలయిక. మంచి స్థానాల్లో కనుక కలిసి బుధుడు వక్రిస్తే ఎలా ఉంటుందని చూద్దాం. మామూలుగానే బుధుడు బాగుంటే ఏంటి? కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది, వ్యాపార నైపుణ్యత ఉంటుందని చెప్పొచ్చు బుధుడు కనుక బాగుంటే. అలాంటి బుధుడు వక్రిస్తే చాలా టాలెంటెడ్గా ఉంటారు, వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, కమ్యూనికేషన్ చెయ్యరు, కానీ చాలా నాలెడ్జ్ ఉంటుంది ఇక్కడ, చాలా మస్తిష్కంలో చాలా తెలివి ఉంటుందని చెప్పొచ్చు, చాలా తెలివైన వాళ్ళని చెప్పొచ్చు. ఎక్కువగా కమ్యూనికేట్ చేయరు, చాలా కామ్గా ఉంటారు. ఇటువంటి వాళ్ళు రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటారు, ఎక్కువగా పిహెచ్డీలు చేసే విధంగా ఉంటారు. అంతేకాకుండా బిజినెస్లు, స్టార్టప్లు తయారు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. నువ్వు ఇవి చెయ్యలేవు అనే విషయాన్ని వాళ్ళు చేసి చూపిస్తూ ఉంటారు. బుధుడు వక్రించి బుధాదిత్య యోగం కనుక ఏర్పడితే నువ్వు ఈ బిజినెస్ చేయలేవు, నువ్వు ఈ పని చేయలేవు అంటే వాళ్ళు ఆ పని చేసి సక్సెస్ చేసి చూపించి అందులో నేమ్ అండ్ ఫేమ్ సాధిస్తారు. ఆ విధంగా ఉంటుంది బుధాదిత్య యోగం కనుక వక్రించిన బుధుడితో ఏర్పడితే. మంచి ఇన్వెస్టర్స్ అవుతూ ఉంటారు, రీసెర్చ్ చేస్తుంటారు, డేటా సైన్స్, అల్గారిథమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వాటిల్లో పనిచేస్తుంటారు ఎక్కువగా. అటువంటి రీసెర్చ్ల్లో ఉంటారని చెప్పొచ్చు బుధుడు వక్రించి బుధాదిత్య యోగం ఏర్పడితే. మంచి కోడింగ్స్ అంటే మంచి ప్రోగ్రామ్స్ రాస్తారు, కంప్యూటర్ సైన్స్లో ఉన్నాయి వాళ్ళు. స్టాక్ మార్కెట్లో అనలిస్టులుగా ఉంటారు. అంటే స్టాక్ మార్కెట్ అండ్ బుధుడు బాగుంటే ఏంటి? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదిస్తారు. వక్రించిన బుధుడు కనుక రవితో కలిసి బుధాదిత్య యోగం ఏర్పడితే స్టాక్ మార్కెట్లో అనలిస్టులు అవుతారు. ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటాయి అనలైజ్ చేస్తుంటారు, దానికి సంబంధించినటువంటి స్టాటిస్టికల్ డేటా మెయింటైన్ చేస్తూ ఉంటారు, యాప్స్ గ్రో చేస్తుంటారు, యాప్స్ తయారు చేస్తుంటారు వాళ్ళు. ఆ నాలెడ్జ్ ఉంటుంది. బుధుడు వక్రించి బుధాదిత్య యోగం ఏర్పడితే మాత్రం అంత చాలా నాలెడ్జ్గా ఉంటారు. కమ్యూనికేషన్ చాలా తక్కువగా ఉంటుంది, పూర్గా ఉంటుందని చెప్పచ్చు, మాట్లాడరు, చాలా లిమిటెడ్గా ఉంటుంది. లేదు అంటే లొడలొడలా వాగుతూ ఉంటారు, ఆ విధంగా ఉంటుంది. కానీ చాలా కామ్గా ఉంటారు బుధుడు వక్రించిన వాళ్ళు. కానీ మైండ్తో మాట్లాడతారు, ఏదైతే మాట్లాడతారో షార్ప్గా, ఇంటెలిజెంట్గా, పాయింట్ టు పాయింట్ మాట్లాడతారని చెప్పొచ్చు వక్రించిన బుధుడు రవితో కలిసి బుధాదిత్య యోగం ఏర్పడితే. వీళ్ళు మంచి రైటర్స్గా ఉంటారు, డిజిటల్ మార్కెటింగ్లో వినూత్నమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు, వినూత్నమైన ప్రయోగాలు చేసే వాళ్ళుగా ఉంటారు బుధాదిత్య యోగం వక్రించిన బుధుడితో ఏర్పడితే. జనరల్గా గజకేసరి యోగం కావచ్చు, బుధాదిత్య యోగం కావచ్చు, వక్రించిన గ్రహాలతో, వక్రించిన గురుడు వక్రించిన బుధుడితో ఏర్పడితే 2-3 సార్లు ఫెయిల్ అవుతారు. అందరూ హేళన చేస్తారు, నువ్వు చేసిన వర్క్ ఇదేనా, నువ్వు చేసేది ఇదేనా అన్నట్టుగా హేళన చేస్తారు. వాళ్ళు ఏవి పట్టించుకోకుండా రీసెర్చ్ చేసి అందులో సక్సెస్ చేసి ఎవరైతే వాళ్ళని హేళన చేస్తారో వాళ్ళు నోళ్ళు మూయించేలాగా ఆన్సర్ ఇస్తారు వాళ్ళ వర్క్తో. ఆ విధంగా ఉంటుంది వక్రించిన గురుడు వక్రించిన బుధుడు కనుక యోగాలు ఏర్పడి స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే ఏంటి? మంచి కేంద్ర కోణంలో ఉండాలి, ఆ విధంగా స్వక్షేత్రాలను ఉచ్చక్షేత్రంలోనూ ఉండి ఈ యోగాలు ఏర్పడితే ఇలా ఉంటుందన్నమాట. చాలా టాలెంటెడ్గా ఉంటారని చెప్పచ్చు. ఒక బిజినెస్ ఉంది, లేక ఒక చార్టెడ్ అకౌంటెంట్స్ చదువుతూ అంటాడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి గురుడు వక్రించి మంచి యోగం ఏర్పడింది అనుకుందాం. అందరూ అంటారు నువ్వేంటి చార్టెడ్ అకౌంటెంట్, నువ్వు చదవడం ఏంటని. చేస్తారు, మల్టిపుల్ అటెంప్ట్స్తో ఫెయిల్ అయినా పాస్ అయ్యి అందులో ప్రూవ్ చేసుకుని సక్సెస్ఫుల్గా మంచి పొజిషన్లో ఉంటారు. బుధుడు వక్రించింది, రవితో కలిసి బుధాదిత్య యోగం ఏర్పడింది అనుకున్నాం. బిజినెస్ చేస్తూ ఉంటారు, అందరూ హేళన చేస్తారు, నువ్వు అసలు మాట్లాడవు, బిజినెస్ అంటే 10 మందితో బాగా మాట్లాడాలి, ఇలా ఎలా చేస్తావు అది అంటారు. కానీ మంచి మంచి యాప్స్ తయారు చేస్తారు, యాప్స్ తయారు చేసి ఆన్లైన్లో యాప్స్ అమ్ముతారు. ఆ విధంగా బిజినెస్ ఉంటుందంటే నోట్తో మాట్లాడరు, త్రూ ఆన్లైన్ మీడియంలోనే వాళ్ళ యొక్క ప్రతిభను చూపిస్తూ ఉంటారు. ఆ విధంగా డెవలప్ అవుతారు బుధుడు కనుక వక్రించి బుధాదిత్య యోగం ఏర్పడితే. ఏదైనా సరే ఈ యోగాలు ఉన్న వాళ్ళు మొదటి అటెంప్ట్లో ఫెయిల్ అయినా కూడా తర్వాత చాలా సక్సెస్ అయ్యి మంచి పొజిషన్లో ఉంటారని చెప్పొచ్చు వక్రించిన గ్రహాలతో యోగాలు ఏర్పడినటువంటి వారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుందండి. సులభంగా జ్యోతిష్యం నేర్చుకోండి అనే పుస్తకం పీడిఎఫ్ రూపంలో తయారు చేయడం అయినది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే కొనుక్కోవడానికి వీలుగా ఉంటుందండి. ఓం నమో నారాయణ.